హలో, వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో కంప్లీట్గా హ్యాండ్మేడ్ జ్యువెలరీ విత్ డిఫరెంట్ కాంబినేషన్స్లో సింపుల్గా ఎలిగెంట్గా ఉండే కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియో లైక్ చేయండి. అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షోర్. సరే, ఇవాళ కలెక్షన్లోనైతే ఫస్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కోరల్ మాల చూపించేస్తాను. దిస్ ఈజ్ కంప్లీట్గా హ్యాండ్మేడ్ అండ్ ఇదంతా కూడా రియల్ కోరల్స్తో మేక్ చేసిన కలెక్షన్. యూ కెన్ సీ హియర్ కోరల్ అంతా కూడా మీకు కట్టుతీగతో వచ్చేస్తుంది. వర్క్ అంతా కూడా ఇది ఎలా వచ్చేస్తుంది, చిన్న కోరల్స్ అనమాట. స్మాల్ సైజ్ ఆఫ్ కోరల్స్ని నీట్గా ఫైన్ క్వాలిటీ ఆఫ్ కట్టుతీగతో మేక్ చేసిన కలెక్షన్ ఇదంతా కూడా. యూ కెన్ సీ ఇది కంప్లీట్గా 100% మాన్యువల్ వర్కే అనమాట. ఇది ఖచ్చితంగా చేతితో చేసి తీరాల్సింది. మనకి ఇంతకు ముందుకు ఇందులో బ్లాక్లో చూసేసుకున్నాము, రూబీలో చూసాము అండ్ గ్రీన్స్లో చూసుకున్నాము. దిస్ టైమ్ విత్ డిఫరెంట్గా న్యాచురల్ బీడ్స్కి దగ్గరగా ఉండేలాగా రియల్ కోరల్స్లో మేక్ చేసిన కలెక్షన్. సింపుల్గా ఒక చిన్న చైన్ వేసుకున్నా సరిపోతుంది అనమాట కోరల్ మాలలో. ఇట్స్ రియలీ అంటే మీరు ఇంతకు ముందుకు బ్లాక్లో గ్రీన్లో ఇచ్చిన రెస్పాన్స్ ఈజ్ సో వండర్ఫుల్. అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ ఈజ్ వీ మేడ్ విత్ కోరల్ అనమాట. సింపుల్గా ఒకటే ఒక జ్యువెలరీ సెట్ జస్ట్ చిన్నగా అలా వేసేసుకొని వెళ్ళాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మంచిగా వేసుకోగానే నెక్కి ఇలా దగ్గరగా వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది. దానికంటే ముందు యూనిక్గా ఉంటుంది. బికాజ్ ఆల్ దీస్ ఆర్ ద రియల్ కోరల్స్ కాబట్టి ప్రైసింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా? వీటికి ఖచ్చితంగా ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటే కనుక మీరు కోరల్లో ఉన్న ఎలాంటి ఇయర్ రింగ్స్తో అయినా పేరప్ చేయొచ్చు. లేదు అంటే ఇదిగోండి, మొన్న మీకు ఆల్రెడీ ఈ వీడియో చూపించాను. ఇలాంటివి పెట్టుకుంటే కనుక యూనిక్గా కనిపించేస్తుంది. యూ కెన్ సీ హియర్ సింపుల్ కోరల్స్ విత్ బ్యూటిఫుల్ కోరల్ అమ్మవారి రూపుతో ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి. ఇది మాల సింపుల్గా ఉండి ఇయర్ రింగ్స్ కొంచెం బిగ్ సైజ్గా ఉంటే కనుక లుక్ వైజ్గా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ ఓన్లీ ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే కనుక 690 రూపీస్. ఓన్లీ మాల కావాలి అనుకుంటే కనుక 850 రూపీస్. సింపుల్ బడ్జెట్లోనే విత్ న్యాచురల్ బీడ్స్తో డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ బీడ్స్ కలెక్షన్లో వీఆర్ ఆల్వేస్ రెడీ టు గివ్ యూ ద బెస్ట్ వన్. ఓకే, బ్యాక్ అంతా కూడా చైన్ వచ్చేస్తుంది ఇలాగా. మీకు ఇంకా ఇది కూడా వద్దు అనుకుంటే ఇక్కడ కూడా ఇవే కోరల్స్ థ్రెడ్తో అల్లి వేసేసుకోండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఐ విల్ షో యూ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. ఇవి వచ్చేసి ఏంటంటే లెమన్ ఎల్లో కలర్ బీడ్స్ విత్ ఏంటంటే చిన్నగా అమ్మవారి రూపులో చిన్న పెండెంట్ అనమాట. ఇది ఈ బీడ్స్ కొంచెం స్పెషల్, ఎందుకంటే ఈ కలర్లో కొంచెం తక్కువగా వచ్చేస్తాయి ఈ బీడ్స్ అనేవి. జనరల్గా రూబీ గ్రీన్లో మనం చూస్తూ ఉంటాం కదా. అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ ఈజ్ అ ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద లెమన్ ఎల్లో అని చెప్పొచ్చు. ఆర్ఎల్స్ ఎగ్జాక్ట్గా లెమన్ ఎల్లో కూడా కాదు, గోల్డ్ కిందికి కూడా వచ్చేస్తుంది కలర్ నేను చెప్పేది. ఆల్ దీస్ ఆర్ ద ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద స్పిన్నల్స్ విత్ స్మాల్ సైజ్ ఆఫ్ ద పెండెంట్ అనమాట. అమ్మవారి రూప్ వచ్చేస్తుంది, లిటిల్ బిట్ స్మాల్ సైజ్. అండ్ వీటికి కూడా ఇయర్ రింగ్స్ యూనిక్గా కావాలి అనుకుంటే మీరు ఇలా పేరప్ చేసేసుకోండి. అది సింపుల్గా ఉంటూనే చాలా క్లాసీగా రాయల్గా ఉంటుంటాయి అనమాట. అంటే ఏంటంటే వై ఐఎమ్ యూజింగ్ దట్ పర్టికులర్ వర్డ్ ఫర్ దిస్ అంటే ఇక్కడ బీడ్స్ కలర్ ఈజ్ ఎ డిఫరెంట్ అండ్ పెండెంట్ వచ్చేసి స్మాల్గా ఉన్నా కూడా చాలా యూనిక్గా వచ్చేసింది కదా. ఇదిగోండి అమ్మవారి రూప్ వచ్చేసి ఎంబోస్డ్గా వచ్చేసి కార్వింగ్ నీట్గా వచ్చేసి అండ్ ద ఇయర్ రింగ్స్ వచ్చేసరికి మళ్ళీ సేమ్ అమ్మవారి రూప్ వచ్చేసి అవుటర్ అంతా కూడా ఇలా గ్రీన్లో వచ్చేసరికి ఏంటంటే లుక్ వైజ్గా ఎంతో డీసెంట్గా కనిపిస్తుంది. మాల సింపుల్గానే ఉండొచ్చు, ప్లెయిన్గా ఉండొచ్చు, కానీ దీనికి వేసిన పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా ప్రెట్టీగా ఉంది. దాంతో లుక్ అనేది డబుల్ అయిపోతుంది. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1350. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ దీని లెంత్ వచ్చేసి మీకు అప్రాక్సిమేట్లీ 18 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది మాల అంతా కూడా. ఓకే, ఇది కూడా ఇలా వచ్చేస్తుంది. పెండెంట్ కూడా యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ రెప్లికాలనే కనిపించేస్తుంది. దీస్ ఆల్ ఆర్ ద లెమన్ ఎల్లో బీడ్స్.
చాలా నీట్గా, చాలా క్లాసీగా, న్యాచురల్గా బాగుంటుంది మాల అంతా కూడా. ఓకే, అండ్ దెన్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ దెన్ ఆఫ్టర్, దట్ ఈస్ విత్ ఫైన్ క్వాలిటీ ఆఫ్ గ్రీన్ మొనాలిసా బీడ్స్ విత్ ద పర్ల్ అండ్ పలకసర్లు. సింపుల్ బీడ్స్ కలెక్షన్లోనే న్యాచురల్గా ఉంటూనే కాస్త ఎలిగాంట్గా ఉండే కలెక్షన్ అన్నమాట ఇది. ఇదిగో చూడండి, ఇవన్నీ కూడా మొనాలిసా బీడ్స్. మధ్య మధ్యలో అంతా కూడా నేను చిన్నగా ఏంటి ఏమి ఇచ్చాను అంటే పలకసర్లు ఇచ్చాను, స్మాల్ సైజ్ ఆఫ్ పలకసర్లు. అండ్ వీటికి పర్ల్తో అవుట్లుక్ వచ్చేసి మిడిల్లో లిటిల్ బిట్ డిఫరెన్స్తో భలే క్యూట్గా ఉంటుంది వేసుకుంటే. కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ శారీ కట్టి వేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. నో డౌట్ అబౌట్ ద ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ ద నీట్నెస్ అండ్ ద బ్యూటీ. వీటికి ఇలా చాలా క్యూట్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇంకేం కావాలి చెప్పండి అసలు. ఇవన్నీ అంటే పర్టికులర్గా కాన్సన్ట్రేషన్ ఏంటంటే సింపుల్ బడ్జెట్లోనే ఉండాలి, నీట్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి, వేరే వాళ్ళ దగ్గర ఉండొద్దు. ఎలా ఉంది కదా ఆలోచన? సేమ్ థింగ్ వీఆర్ అప్లయింగ్ హియర్. ఎక్కడ కూడా ఇవన్నీ సరోస్కీ పర్ల్స్, ఇవన్నీ ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద మొనాలిసా బీడ్స్. మధ్య మధ్యలో యూజ్ చేసిన గోల్డ్ బాల్స్ అన్నీ కూడా స్మాల్ సైజ్ ఆఫ్ పలకసర్లు. ఎందుకు వేసుకోవాలనిపించదు? ఖచ్చితంగా అనిపిస్తుంది వేసుకోవాలని ఎవరికైనా సరే. 890 ఈజ్ అ ప్రైస్. బాగుంటుంది. నెక్ చుట్టూగా ఇలా వెడల్పాటి నెక్లెస్ వేసుకున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ మనం ఇది 1 గ్రామ్ అని అనుకోవడానికి లేదు, ఎందుకంటే మీకు కనిపించేటివన్నీ బీట్సే, మధ్య మధ్యలో యూజ్ చేసినవన్నీ పలకసర్లే. ఎక్కడుంది మీకు ఆర్టిఫిషియల్ లుక్ అనేది? ఎక్కడా లేదు కదా. ఎస్, 890 ఈజ్ అ ప్రైస్. The next is, this is one more pretty collection. Why this is so pretty అంటే చెప్పండి మీరే, why this is so pretty? చాలా చాలా బ్యూటిఫుల్గా న్యాచురల్ గోల్డ్కి దగ్గరలో రియలిస్టిక్గా ఉందన్నమాట. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ద స్టోన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది. యూ కెన్ సీ హియర్ అన్కట్ స్టోన్స్ వచ్చేస్తాయి, లీఫ్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది. అండ్ అవుటర్ అంతా కూడా గ్రీన్ స్టోన్స్తో వచ్చేస్తుంది. యూ కెన్ సీ హియర్ హౌ బ్యూటిఫుల్, హౌ ప్రెటీ ఇట్ ఈస్. రియల్ గోల్డ్కి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ డిజైనింగ్లో ఉంది, స్మూత్నెస్ ఉంది. అండ్ ద గ్రీన్ అవుట్లైన్తో వచ్చేసరికి ఏంటంటే బ్యూటీ వచ్చేసి డబల్ అయిపోయింది అనమాట లుక్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇయర్ రింగ్స్ కూడా ఇలా వచ్చేసాయి, ప్లస్ బ్యాక్ స్క్రూ వచ్చేసింది అనమాట. జస్ట్ లైక్ ఏ గోల్డ్, లుక్స్ లైక్ ఏ గోల్డ్. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్. ప్రాపర్ శారీ కట్టి వెయ్యండి, అప్పుడు దీని డీసెన్సీ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. యూ కెన్ సీ ద క్వాలిటీ ఆఫ్ ద స్టోన్. చాలా చాలా న్యాచురాలిటీకి దగ్గరగా స్మూత్గా ఉంది, వెరీ ఎలిగెంట్గా ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే స్టోన్ క్వాలిటీ వచ్చేసి బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ అవుటర్ ఫినిషింగ్లో వచ్చిన గ్రీన్ వచ్చేసి బ్యూటిఫుల్గా ఉంది. ఫర్ ష్యూర్ చూసిన దానికంటే వేస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నో డౌట్ అబౌట్ ద ప్రోడక్ట్ క్వాలిటీ. వెరీ వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్. You can see the transparent and neatness and the beauty. You can see how fine and how fantastic it is. చాలు ఇలాంటి మాల ఒక్కటి వేసుకున్నా ఆ ఫ్లేవర్, అది ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ అనేది కనిపించదు, రియల్ గోల్డ్కి దగ్గరగా ఉంటుంది అనమాట. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 2100. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ మీకు ఇంకొక సెట్స్ కలెక్షన్లో ఇంకొకటి కూడా మీకు రియల్ గోల్డ్కి దగ్గరగా ఉండే కలెక్షన్ చూపించేస్తాను.
దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఫైన్ అండ్ ఫ్యాంటాస్టిక్. యూ కెన్ సీ హియర్ కంప్లీట్లీ ఇది రియల్ గోల్డ్కి దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. ఫినిషింగ్ నీట్నెస్ అనేది గ్రీన్స్తో వచ్చేసింది అవుట్లుక్ అనేది. కెన్ సీ హియర్ ఎంత న్యాచురల్గా ఎంత రియలిస్టిక్గా ఉంది. అండ్ ఇక్కడ యూజ్ చేసిన చైన్ అవ్వచ్చు, ఈ ఫినిషింగ్ అవ్వచ్చు, ఈ స్మూత్నెస్ అవ్వచ్చు, అండ్ రూబీ విత్ మధ్యలో ఫ్లవర్ అండ్ ఈ అన్కట్ స్టోన్స్, ఈ గ్రీన్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. అండ్ సీ ద అమ్మవారి రూప్ వచ్చేసి ఎంత స్పష్టంగా అంటే అంత స్పష్టంగా ఉంది. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ గోల్డ్ పాలిష్. ఈ చిన్న చిన్నగా ఉండే ఈ మాన్యువల్ వర్క్, ఈ చెక్కనం వర్క్ చూడండి ఎంత క్యూట్గా ఎంత రియలిస్టిక్గా ఉంది అనేది. అండ్ ఆల్ దీస్ ఆర్ ద రూబీ అండ్ అన్కట్ స్టోన్స్. డౌన్ వచ్చేసి కంప్లీట్గా గ్రీన్స్తో వచ్చేసింది. సేమ్ దీనికి కూడా స్క్రూ బ్యాక్ వచ్చేసింది. సో కొంతమంది పర్టికులర్గా స్క్రూ బ్యాక్ కోసం వెయిట్ చేసే వాళ్ళంటే కనుక హ్యాపీగా ఇది తీసేసుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ అని కాదు, 99% ఇది గోల్డ్కి దగ్గరగా ఉన్న సెట్. నో వేర్ ఇట్ సీమ్స్ టు బి ఆర్టిఫిషియల్. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1650. చిన్న పోర్షన్ చూడండి మీరు, చిన్న స్మాల్ పోర్షన్ ఆఫ్ వర్క్లో కూడా ఎంత డీటెయిలింగ్ ఉంది ప్రోడక్ట్లో. వై ఇట్ సీమ్స్ టు బి గోల్డ్ అనేది మీకు ఈ కార్వింగ్లోనే అర్థమైపోతుంది. యూ కెన్ సీ హియర్ న్యాచురల్గా నీట్గా చాలా చాలా బాగుంది. ఓకే, and the price for this is 1650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, then after we'll move some beautiful collection. Simple ga unto again beautiful collection. You can see here రూబీ స్పిన్నల్స్తో ఇలా రోప్ వచ్చేస్తుంది. దానికి చిన్న చిన్నగా పలకసర్లతో గుత్తులు ఇచ్చేస్తాం అనమాట. యూ కెన్ సీ ఇలా వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది. వాటికి క్యూట్ క్యూట్ ఇయర్ రింగ్స్. ఎంత బాగుందో కదా, న్యాచురల్గా రియలిస్టిక్గా. అండ్ మీకు ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఐ షో యూ. సేమ్ ఇదంతా బ్యాక్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది చైన్. ఫ్రంట్ అంతా కూడా మీకు ఒక 5 డ్రాప్స్ ఇలా వచ్చేసి నీట్గా కనిపించేస్తాయి. సింపుల్ అకేషన్స్కి విత్ క్యాజువల్ లుక్కి చాలా చాలా బాగుంటుంది. అండ్ దెర్ ఈస్ అనదర్ కలర్ ఇన్ దిస్ అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 850. ఇది ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇందులో ఇంకో కలర్ ఏంటంటే దిస్ వన్ గ్రీన్, డార్క్ గ్రీన్లో వచ్చేస్తుంది. ఇంకొకటి దానికి సేమ్ ఇలాగే మళ్ళీ గోల్డ్ మొమ్మలు వచ్చేస్తాయి. ఇన్స్టెడ్ ఆఫ్ రూబీ యూ కెన్ సీ దిస్ ఇన్ డార్క్ గ్రీన్ అనమాట. డార్క్ గ్రీన్ విత్ రూబీ, సారీ విత్ గోల్డ్ కాంబినేషన్. సో మ్యాచింగ్ కావాలన్నా తీసేసుకోవచ్చు, కాంట్రాస్ట్ కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు. ఎలా అంటే అలా తీసేసుకోవచ్చు అనమాట. అండ్ ఫర్ దీస్ ఆల్సో విల్ గెట్ ద ఇయర్ రింగ్స్, దిస్ ప్రెటీ ఇయర్ రింగ్స్ ఓన్లీ ఇయర్ రింగ్స్ కోసం కూడా కొనుక్కోవచ్చు అండి. అంత చక్కగా ఉన్నాయి. ఎక్కడ దొరుకుతాయి చెప్పండి ఇంత మంచి ఇయర్ రింగ్స్?
ఇది ఈ సెట్ కని కాదు, మీకు ఏ సెట్ కంటే ఆ సెట్కి మ్యాచ్ అయిపోతుంది. ఎన్నిసార్లు చూస్తుంటారు గోల్డ్ షాప్లో ఇట్లా చిన్నగా గోల్డ్ బాల్స్లో ఉన్న ఇయర్ రింగ్స్ కావాలని? నేనైతే బోల్డ్ అని సార్లు వెతికానండి. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం ఇలా సింపుల్ కలెక్షన్లో ఇయర్ రింగ్స్ కావాలి డైలీ పెట్టుకోవడానికి, క్యాజువల్గా పెట్టుకోవడానికి అని పట్టా. అప్పుడేంటో దొరికేవి కావు ఏవి కూడా. నిజం చెప్పనా, ఆ దొరకడంలో వెతికి నేనే ఏకంగా 1 గ్రామ్ గోల్డ్ షాప్ పెట్టేసుకున్నాను. అంటే థర్స్ట్ ఎలా ఉండేది అంటే ఏ చిన్న డిజైన్తో కూడా అంత ఈజీగా కాంప్రమైజ్ కాకపోయి ఉండేదాన్ని అనమాట. ఎస్పెషల్లీ ఇన్ ద గోల్డ్, నాట్ ఇన్ ద శారీస్. అలా అంటే ఏమో నాకు శారీస్ మీద అంత అనిపించేది కాదు, కానీ గోల్డ్ షాప్కి వెళ్తే మాత్రం ఎందుకు అస్సలు కాంప్రమైజ్ కావాలనిపించేది కాదు. దాన్ని ఇలా చేస్తే ఇంకా బాగుండేది, దాన్ని అలా చేస్తే ఇంకా బాగుండేదని ఎప్పుడూ అలా నన్ను ఏదో తరుముతున్నట్టుగా అనిపించేది. ఇంకొంచెం బెటర్గా తీసుకుంటే బాగుండేదేమో గోల్డ్లో, ఎందుకంటే 1 టైం పర్చేజ్ ఉంటే ఇంకా అది అలా లైఫ్ లాంగ్ ఉండిపోతుంది కదా. సో ఐ కాంట్ బి చూస్ ద బెస్ట్ అని ఊరికే అనిపించేది. మేబీ అలా ఊరికే అనిపిస్తే ఇలా రిజల్ట్గా ఇలా 1 గ్రామ్ షాప్ వచ్చేస్తుందేమో. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్, ఐ థింక్ సో. దిస్ ఈజ్ నాట్ బ్లాక్, దిస్ ఈజ్ ది గ్రీన్, డార్క్ గ్రీన్. మళ్ళీ నేను బ్లాక్ అనుకునేరు. బ్లాక్లో ఈ మధ్య ఈ రోప్లో స్టాక్ రావట్లేదండి. పాపం 2-3 బుక్ చేసేసుకున్నారు ఓన్లీ బ్లాక్ రోప్ కోసం. కానీ నేను వెయిట్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి, బ్లాక్లో రావట్లేదు రోపు. ఇఫ్ కమ్స్ అగైన్ డెఫినెట్లీ ఐ విల్ మేక్ దిస్ పీస్ ఇన్ ద బ్లాక్ బీడ్స్ వీడియో. ఓకే, దెన్ ఫైనల్లీ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇన్ ద పర్పుల్. మీకు అగైన్ పర్పుల్ అండ్ పర్ల్ కాంబినేషన్. ఇగో ఇలా వచ్చేస్తుంది పర్పుల్ అండ్ పర్ల్ కాంబినేషన్లో సెట్. విక్టోరియన్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది దిస్ వన్. యూ కెన్ సీ హియర్ ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద విక్టోరియన్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. ఇదంతా కూడా పర్ల్ అండ్ పర్పుల్ కాంబినేషన్. యాక్చువల్గా మీకు ఇందులో ఇంకా డార్క్ కనిపించేస్తుంది, బట్ ఒరిజినాలిటీ అయితే ఇదిగోండి ఇలా. ఇప్పుడు నేను హ్యాండ్ మీద పెట్టాను కదా, ఇది ఒరిజినాలిటీ. ఒరిజినల్గా చూపిస్తే ఇదిగో ఇలా ఉంటుంది. ఫైన్ క్వాలిటీ ఆఫ్ దీస్ ఆర్ ద వైలెట్స్ అనేవి రియల్ బీడ్స్, టాంజనాయిడ్స్ అంటాం కదా, అవి ప్లస్ సరోస్కీ పర్ల్స్ అనమాట. దాంతో అల్లకంలో చేసిన మాల. యూ కెన్ ఫీల్ ఇట్. ఇదిగో ఇలా వచ్చేస్తుంది మాల అంతా కూడా వైట్ అండ్ వైలెట్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ ఆల్సో వెరీ వెరీ ప్రెటీ. యూ కెన్ సీ ఇట్. ఇయర్ రింగ్స్ ఆల్సో వెరీ వెరీ ప్రెటీ. బాగున్నాయి. ఇలా స్టెప్ బై స్టెప్ వచ్చేసి మంచి గ్రాండ్ లుక్లో కనిపిస్తుంది అనమాట. పెట్టుకున్నాను కూడా. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 2866. ఓకే, కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. Okay, then again this is one more cutie. సింపుల్ నెక్ పీస్ అన్నమాట. ఇది కోరల్ పర్ల్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. జస్ట్ ఇలా నెక్కి దగ్గరగా పెట్టుకుంటే బాగుంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా చాలా చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇన్ ద చౌకర్స్ విత్ ద సింపుల్ బడ్జెట్లో, సింపుల్గా ఉండే కలెక్షన్స్లో డిఫరెంట్ కాంబినేషన్ అనమాట. దిస్ ఈజ్ విత్ కోరల్ అండ్ గ్రీన్ అండ్ పర్ల్ కాంబినేషన్ అనేది రియల్గా జనరల్గానే అయితే ఇన్ జనరల్గా ఓన్లీ పర్ల్, ఓన్లీ రూబీ, ఓన్లీ బ్లాక్ అలా చూస్తూ ఉంటాం. బట్ దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ శారీ కట్టి పెట్టేసేయండి. పిల్లలకైతే అద్భుతంగా ఉంటుంది, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అంటే కాస్త సన్నని మెడ ఉండేసి
కాస్త మోడర్న్ డ్రెస్సెస్ ప్లస్ ఫాలింగ్ శారీస్ అలా మెయింటైన్ చేస్తే కనుక సూపర్గా ఉంటుంది. ప్రైస్ ఆల్సో వెరీ అఫోర్డబుల్, దట్ ఈస్ 890. పర్టికులర్గా దీనికి ఇయర్ రింగ్స్ అంటూ ఏం ఉండవు. మీకు ఈ గ్రీన్లో కానీ పర్ల్లో కానీ కోరల్లో ఉన్న కానీ ఎలాంటి ఇయర్ రింగ్స్తో పేరప్ చేసినా బాగుంటుంది. అండ్ రీసెంట్ వీడియోలో కూడా ఇయర్ రింగ్స్లో కోరల్తో బుట్టాల్స్ చూపించాము. అండ్ ఇందాక కూడా స్టడ్స్లో కూడా చూపించాం కదా, అలాంటి స్టడ్స్తో పేరప్ చేసినా కూడా బాగానే ఉంటుంది. పర్టికులర్గా ఇలా అని కాదు, మీరు దేంతో చేసినా కూడా ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే ఇది స్లీక్గా ఉంది, బాగుంది కాబట్టి బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్తో పేరప్ చేయండి, సూపర్గా ఉంటుంది. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అండ్ అప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. Thank you so much. We'll meet you again in the next video with more and more beautiful collections. Thank you.